నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీలో ఉన్నాము. సో అకౌంటెన్సీలో 50 యూనిట్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్. సో అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ అంటే ఏంటిదంటే ఏదైనా ఒక బిజినెస్ ఉంది, అందులో ఒకవేళ సపోజ్ ముందు నుంచే 2 పార్ట్నర్స్ ఉన్నారు అనుకోండి, కొత్త పార్ట్నర్ ని జాయిన్ చేసుకోవాలనుకుంటే దాన్ని మనం ఏం చేస్తాం, అడ్మిషన్ అంటే అతన్ని ఏం చేసుకుంటున్నారు, జాయిన్ చేసుకుంటున్నారు అనమాట, ఏదైతే వాళ్ళ బిజినెస్ లేదంటే ఆర్గనైజేషన్ ఉందో అందులో. సో అలా ఒక పార్ట్నర్ ని జాయిన్ చేసుకున్నప్పుడు ఎలాంటి చేంజెస్ అవుతాయి బిజినెస్ లో అనేది మనం చూద్దాం ఈ 5th యూనిట్ లో. సో ఫస్ట్ మనకి ఏదైతే ఒక పార్ట్నర్ ని బిజినెస్ లోకి అడ్మిట్ చేసుకుంటే మనం ఏమేమి క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. సో ఏమేమి చేయాలి, ఫస్ట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. అంటే ఇప్పుడు సపోజ్ ముందు నుంచి ఉన్న 2 పార్ట్నర్స్ 2:1 రేషియో తీసుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా పార్ట్నర్ ఒక అతను వచ్చిండు కాబట్టి ఇప్పుడు అతనికి కూడా ఈక్వల్ గా ప్రాఫిట్స్ షేర్ చేయాలి కదా. సో ఆ రేషియో అనేది చేంజ్ అవుతుంది కదా. సో అదే ఎలా చేంజ్ అవుతుంది అనేది దాన్ని క్యాల్కులేట్ చేయాలి. మళ్ళీ ఏవైతే అసెట్స్ ఉన్నాయో లయబిలిటీస్ ఉన్నాయో అవన్నిటిని మళ్ళీ రీవాల్యూ చేయాలన్నమాట. అంటే మళ్ళీ వీటిని క్యాల్కులేట్ చేయాలి. మళ్ళీ గుడ్ విల్ అనేది కూడా మళ్ళీ దాని మీద క్యాల్కులేషన్స్ అనేటివి చేయాలి. తర్వాత రిజర్వ్స్, ప్రాఫిట్స్, లాసెస్, ఇంకేదైతే క్యాపిటల్ ఉందో దాని మీద ప్రాఫిట్ షేరింగ్ ఎలా ఉంటది. ఒకవేళ క్యాపిటల్ ఎక్కువ తీసుకొస్తే అంటే అతను ఇన్వెస్ట్ ఎక్కువ చేస్తే దాని ప్రకారం అతని రేషియో అనేది పెరుగుతుంది. ఒకవేళ తక్కువ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ అనేది అతనికి ప్రాఫిట్స్ నుంచి షేర్ అనేది వస్తుంది అనమాట. సో అది నెక్స్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్. సో రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది ఏంటిది, మనకి ఎప్పుడైతే ఒక పార్ట్నర్ ని మనం బిజినెస్ లోకి అడ్మిట్ చేసుకుంటున్నామో సో అలాంటి టైంలో మనం ఏవైతే అసెట్స్ ఇంకా లయబిలిటీస్ ఉన్నాయో అన్నింటిని మళ్ళీ రీవాల్యూ చేస్తాం అనమాట. సో ఇది ఎప్పుడు చేస్తాం, ఓన్లీ ఎప్పుడైతే ఒక కొత్త పార్ట్నర్ ని బిజినెస్ లోకి అడ్మిట్ చేసుకుంటున్నామో సో అలాంటప్పుడే మనం రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది చేస్తాము. నెక్స్ట్ ఏముంది, మనకి రీవాల్యుయేషన్ అకౌంట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారని ఉంది. సో ఇది మనం అనుకున్నాం కదా, ఇప్పుడు అడ్మిషన్ అయ్యేటప్పుడు ఒక పార్ట్నర్, సో అలాంటి టైంలో అసెట్స్ ఇంకా లయబిలిటీస్ ని రీవాల్యూ చేస్తాము. నెక్స్ట్ గుడ్ విల్. సో గుడ్ విల్ అనేది మనకి ఏంటిదంటే ఒక ఇంటాంజిబుల్ అసెట్ అనమాట. సో గుడ్ విల్ అనేది ఇంటాంజిబుల్ అసెట్. ఇది ఏం చేస్తుంది, అట్రాక్ట్ ద కస్టమర్స్. సో ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అంట. ఇంకా దీని వల్ల మనం ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు అంట ఫ్యూచర్ లో. సపోజ్ ఇప్పుడు ఏదన్నా ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ అనేది దానికి చాలా వాల్యూ ఉంది అనుకోండి, అది మనకి గుడ్ విల్ లెక్క అనమాట. వాచ్ బ్రాండ్ రోలెక్స్ ఇప్పుడు ఎలా ఫేమస్, సో ఇప్పుడు ఆ పేరు వినంగానే దానికి ఒక గుడ్ విల్ అంటే రెప్యుటేషన్ ఉంది అనమాట. సో ఇప్పుడు అది కొనడానికి ఎవరు వెనకబడరు, దానికి ఎన్ని సేల్స్ అవుతాయి అలా మంచి గుడ్ విల్ ఉండడం వల్ల. సో అలా కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట, మంచి ప్రొడక్ట్ కి మంచి నేమ్ ఉంటే. నెక్స్ట్ రేషియో ఆఫ్ సాక్రిఫైస్. సో రేషియో ఆఫ్ సాక్రిఫైస్ అనేది మనకి ఓల్డ్ పార్ట్నర్స్ చేస్తారు. ఓల్డ్ పార్ట్నర్స్ ఎలా చేస్తారంటే ఇప్పుడు ఏదైతే న్యూ పార్ట్నర్ అడ్మిట్ అవ్వక ముందు వాళ్ళకి వేరే రేషియో ఉంటుండే, బట్ ఇప్పుడు న్యూ పార్ట్నర్ రావడం వల్ల వాళ్ళు కొంచెం సాక్రిఫైస్ చేస్తారు కదా పార్ట్ ఆఫ్ ప్రాఫిట్స్ ని, ఎవరి కోసం, న్యూ పార్ట్నర్ కోసం. సో అదే రేషియో ఆఫ్ సాక్రిఫైస్ అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎలా క్యాల్కులేట్ చేయాలనేటివి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది చూద్దాం మనము. సో ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమి ఇవ్వబడిందంటే ఎక్స్ ఇంకా వై అనే వాళ్ళు ఓల్డ్ పార్ట్నర్స్ అంట. వాళ్ళ రేషియో ఏంటిదంటే 3:2 అంట. ఇంకా కొత్త పార్ట్నర్ అడ్మిట్ అయ్యే పర్సన్ ఎవరు, జెడ్ అంట. అతని రేషియో ఎంత, 1/5. సో 1/5 అనేది అతనికి షేర్ అనేది ఇవ్వాలన్నమాట వీళ్ళ బిజినెస్ లో నుంచి. క్యాల్కులేట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో XYZ అనేది ఇచ్చేసినారు మనకి. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్రాబ్లం రాసే ముందు ఫస్ట్ ఇది ఫిక్స్డ్ అనమాట, టోటల్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు 1 అనేది ఫిక్స్. సో ఇలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ జెడ్ షేర్. జెడ్ అంటే ఎవరు, న్యూ పార్ట్నర్ షేర్ ఎంత రాసుకోవాలి, 1/5. సో ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత ఏదైతే మనకి టోటల్ ప్రాఫిట్ ఉందో అందులో నుంచి న్యూ పార్ట్నర్ ది ఏదైతే షేర్ ఉందో దాన్ని మైనస్ చేయాలి. సో ఎలా చేస్తాం మనము, 1 - 1/5 చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ 5 నుంచి 1 తీసేస్తే ఎంత, 4. సో డినామినేటర్ ఏముంది, 5 ఉంది. సో అదే మళ్ళీ రాసుకోవాలి. సో ఇది మనకి వచ్చిన రిమైనింగ్ ప్రాఫిట్. సో ఇదేంటిది, రిమైనింగ్ ప్రాఫిట్. సో ఇలా రిమైనింగ్ ప్రాఫిట్ ఆన్సర్ అనేది వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఈ వచ్చిన ఆన్సర్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఓల్డ్ పార్ట్నర్స్ ది రేషియో ఏంటిది, 3:2. 3:2 అంటే ఏంటిది, 3 + 2 ఎంత, 5 కదా. సో 3/5 మళ్ళీ 2/5. సో ఇలా ఇద్దరిది ఇలా రాసుకోవాలి. ఇది ఓల్డ్ పార్ట్నర్స్ ది రాసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ ది న్యూ షేర్ క్యాల్కులేట్ చేయాలి. ఎక్స్ న్యూ షేర్. సో ఎక్స్ న్యూ షేర్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం, ఇప్పుడు ఇక్కడ 4/5 వచ్చింది కదా, ఇంకా ఎక్స్ ది యాక్చువల్ షేర్ ఎంత అది, ఆ రెండింటిని ఇంటూ చేసుకోవాలి. 4/5 × 3/5. సో ఎంత వస్తుంది. నెక్స్ట్ వైది, వై న్యూ షేర్. వై న్యూ షేర్ ది వైది రిమైనింగ్ ప్రాఫిట్ ఎంత, 4/5. యాక్చువల్ ప్రాఫిట్ ఎంత, 2/5. నెక్స్ట్ జెడ్ ది, జెడ్ దానికి కొంచెం
కొత్తగా ఉంటుంది. ఏం చేస్తామంటే ఫస్ట్ జెడ్ యాక్చువల్ షేర్ ఎంత వచ్చింది మన క్వశ్చన్ లో 1/5. సో అది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఫస్ట్ వీళ్ళది క్యాలిక్యులేట్ చేద్దాం. 4 3s 12, 5 5s 25, 4 2s 8, 5 5s 25. ఇప్పుడు ఏం చేయాలంటే జెడ్ కి ఇప్పుడు ఇక్కడ రిమైనింగ్ ప్రాఫిట్ తీసుకోకూడదు జెడ్ కి, ఎందుకంటే అతను వచ్చింది ఇప్పుడే కదా. ఇప్పుడు పైన ఇక్కడ మనకి ఎంత వచ్చింది 25 వచ్చింది. సో 25 రావాలి డినామినేటర్ లో. అలా రావాలంటే ఈ 5 కి దేంతో ఇంటూ చేస్తే 25 వస్తుందో చూసుకోవాలి. సో 5 తో వస్తుంది. ఆ 5 ని మనం 2 times తీసుకోవాలి. సో 5 is 25. సో ఇలా మనకి న్యూ రేషియో అనేటి ముగ్గురివి వస్తాయి. సో ఇప్పుడు న్యూ రేషియో ఏంటిది ముగ్గురిది 8:5, 12:8:5. సో ఇలా మనం క్యాల్కులేట్ చేయాలి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఫస్ట్ ఏం చేసాము, టోటల్ ప్రాఫిట్ 1 అని రాసుకున్నాము. తర్వాత జెడ్ షేర్ రాసాము. ఆ వచ్చిన టోటల్ ప్రాఫిట్ ల నుంచి జెడ్ షేర్ ని మైనస్ చేస్తే మనకు రిమైనింగ్ ప్రాఫిట్ వస్తుంది. ఆ వచ్చిన రిమైనింగ్ ప్రాఫిట్ ల నుంచి ప్రీవియస్ పార్ట్నర్స్ ఏవైతే వాళ్ళ ఓల్డ్ రేషియోస్ ఉన్నాయో వాటిని ఇంటూ చేసాము. తర్వాత లాస్ట్ కి జెడ్ షేర్ ఏదైతే ఉందో క్వశ్చన్ లో ఇచ్చింది దాంతోని డినామినేటర్ పైన ఏమున్నాయో చూసుకొని ఆ నంబర్ రావాలంటే ఇక్కడ వెయిట్ తో ఇంటూ చేయాలో చూసుకొని 5 తో చేయాలి. సో ఆ 5 కింద వేసుకుంటాము. దాన్ని మళ్ళీ రిపీట్ పైన కూడా వేసుకొని మూడింటిని ఇంటూ చేసుకుంటే ఇలా మనకు వచ్చేటివే వాళ్ళ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోస్. సో ఇది మనకి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోది ప్రాబ్లం. సో ఇలా ఇస్తారనమాట. అన్నిట్లో సేమ్ ఇదే ప్రాసెస్, జస్ట్ మనకి రేషియోస్ అనేటివి డిఫరెంట్ ఇస్తారు. ఫస్ట్ ప్రాఫిట్ ఎంత టోటల్ ప్రాఫిట్ ఉందో దాన్ని చేసుకొని మనం ఏం చేయాలి, రిమైనింగ్ ప్రాఫిట్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఓల్డ్ పార్ట్నర్స్ కి దాన్ని ఏం చేయాలి, ఇంటూ చేయాలి ఆ వచ్చిన రిమైనింగ్ ప్రాఫిట్ ని. తర్వాత ఎవరైతే కొత్త పార్ట్నర్ ఉన్నో అతనికి టాలీ అవ్వాలంటే ఇప్పుడు కింద ఇక్కడ డినామినేటర్ లో చూడండి 10 ఉంది. సో ఇక్కడ మనం 5 తో దేన్ని ఇంటూ చేస్తే 10 వస్తుంది, ఇతని డినామినేటర్ లో 2 తోని. సో 2 అనేది తీసుకున్నాము. ఇలా జస్ట్ ఇది ఒక్కటే చేంజ్ ఉంటది అనమాట. ఇక్కడ పైన కూడా అలానే సేమ్. ఇక్కడ వీళ్ళ డినామినేటర్ లో 64 వచ్చింది. ఇక్కడ 8 తో దేన్ని ఇంటూ చేస్తే 64 వస్తుంది, 8 చేస్తే 64 వస్తుంది. సో అలా తీసుకున్నాం. ఇది మనకి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ అనేది చూద్దాము. ఇప్పుడు మనము 2 మార్క్స్ ప్రాబ్లం అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో మనకి 2 మార్క్స్ కి వస్తుంది. సో అది చూసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.